హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జో మూవీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇంకా సినిమాలోకి వెళ్తే స్కూల్ కాంపిటీషన్ జరుగుతాయి. అప్పుడు మన హీరో జో ఎంట్రీ ఇస్తాడు. జో అండ్ తన ఫ్రెండ్స్ కలిసి వేరే స్కూల్ కాంపిటీషన్ కి వెళ్తారు. జో అండ్ తన ఫ్రెండ్స్ కాంపిటీషన్ కి రెడీ అవుతారు. అప్పుడు జో తన ఫ్రెండ్ శాంతా కోసం బయటకు వెళ్తాడు. అప్పుడు ఆ స్కూల్ అబ్బాయి అండ్ జో ఇద్దరు కొట్టుకుంటారు. ఆ గొడవ కొంచెం పెద్దగా అయ్యి అక్కడ టీచర్స్ కూడా వస్తారు. జో అండ్ తన ఫ్రెండ్స్ గోడ దుంకి పారిపోతారు. సీన్ కట్ చేసుకుంటే 10 years తర్వాత జో మ్యారేజ్ బ్యాచులర్ పార్టీలో తన ఫ్రెండ్స్ తో మంచిగా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతలోనే పెళ్లి కూతురు చెల్లెలు జో దగ్గరికి వస్తుంది తనతో మాట్లాడడానికి. కానీ అప్పటికి జో బాగా తాగేసి ఉంటాడు కాబట్టి సరిగ్గా రెస్పాండ్ కాడు. తన మరదలే మార్నింగ్ కలుస్తా బావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జో అండ్ తన ఫ్రెండ్స్ అలానే తాగుతారు. అంతలోనే శృతి నుంచి కాల్ వస్తుంది. శృతి అంటే జో రేపు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి. శృతి, నాకు అసలు ఈ మ్యారేజ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నేను మా నాన్న వల్లే ఈ మ్యారేజ్ చేసుకుంటున్నాను. నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకొని ఈ పెళ్లిని ఆపిస్తారని అడిగింది. సీన్ అక్కడితో కట్ చేసుకుంటే 10 సంవత్సరాల వెనుకకు వెళ్తుంది. అంటే 2010 కోయంబత్తూరులో జో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతాడు. జో క్లాస్ రూమ్ లోకి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి బయట ఏడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరే సుచిత్ర, మన ఫస్ట్ హాఫ్ హీరోయిన్. జోకి ఆమెను చూసుడుతోటే ప్రేమ కలిగింది. జో ఆమెను అలాగే చూస్తూనే ఉంటాడు. ఆమె కూడా జో క్లాసే. జో తననే చూస్తాడు. అంతలో తన ఫ్రెండ్స్ ఆమె డీటెయిల్స్ తెలుసుకుంటారు. తను ఒక మలయాళీ అమ్మాయి, మన క్లాస్ లో ఇంకో మలయాళీ లేదని ఆ అమ్మాయి భయపడుతుందిరా అని చెప్తారు. నెక్స్ట్ డే సుజి జోని పిలిచి మాట్లాడుతుంది. జో నవ్వుతూ వెనుకకు వస్తాడు. తన ఫ్రెండ్స్ ఏమైందిరా అని అడుగుతారు జోని. జో మార్నింగ్ కంప్యూటర్ ల్యాబ్ లో బయోడేటా ఫిల్ చేస్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోయినాక నేను తన బయోడేటాలో సుచిత్ర ఎస్ నారాయణ అని ఉన్న పేరుని సుచిత్ర జోగా మార్చాను, అందుకే పిలిచిందిరా అని అంటాడు. దీంతో జో తన ఫ్రెండ్స్ కి నేను సుజిని చూసిన విషయం తానికి తెలిసిందిరా అని చెప్తాడు. ఇంకా జో అండ్ సుజి సేమ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తారు రోజు. జోని తన ఫ్రెండ్స్ అడుగుతారు, మీరు సేమ్ కలర్ డ్రెస్ ఎలా వేసుకుంటున్నారు రా అని. జో, నేను సుజ్జి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాను, తను ఏ కలర్ డ్రెస్ వేసుకుంటుందో అని నాకు చెప్తుంది. అందుకే మేము డైలీ సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటాము. సుజ్జికి ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆమె ఏడుస్తుంది. ఏడుస్తున్న సుజ్జిని చూసి జో ఏమైందో అని తెలుసుకోపోరా అని తన ఫ్రెండ్ ని పంపుతాడు. సీనియర్ ప్రపోజ్ చేసిండంట, అందుకే ఆమె ఏడుస్తుందిరా అని చెప్తాడు. జో వాళ్ళ ఫ్రెండ్స్ తనని చాలా ఫోర్స్ చేస్తారు వెళ్ళి ప్రపోజ్ చేయపోరా అని. ఒకరోజు ఆఫ్రాన్ లేని వాళ్ళని ప్రొఫెసర్ బయటకు వెళ్ళిపోమని అంటాడు. అప్పుడు జో సుజ్జి దగ్గరికి వెళ్ళి తన ఆఫ్రాన్ని అడిగి తీసుకుంటాడు. సుజ్జి ఆఫ్రాన్ ఇవ్వడంతో జో చాలా హ్యాపీగా ఉంటాడు. ఓణం ఫెస్ట్ రోజున జో సుజ్జిని పిలిచి ఏమో చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ తడబెడతాడు. సుజ్జి నవ్వుతూ హ్యాపీ ఓణం అని చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. రేపటి నుంచి స్టడీ హాలిడేస్ అని ఈ రోజు ఎలా అయినా సుజ్జికి ప్రపోజ్ చేద్దామని జో అనుకుంటాడు. కానీ తన ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో క్లాస్ రూమ్ లోనే నిన్ను ప్రేమిస్తున్నా అని జో చెప్తాడు సుజ్జికి. ఆ టెన్షన్ తో జో బయటకు వెళ్ళిపోతాడు. సుజ్జి ఏడ్చిందనుకో నీ లవ్ బ్రేకప్ అయినట్లే, ఒకవేళ ఏడవకపోయిందంటే నీ లవ్ సక్సెస్ అయినట్లే అని తన ఫ్రెండ్స్ చెప్పారు. క్లాస్ లోకి పోయి చూసేవారికి సుజ్జి ఏడుస్తుంది. జో ఏది ఏమైనా సరే ఈ రోజు ఈవినింగ్ సుజ్జికి సారీ చెప్దామని ఫిక్స్ అవుతాడు. సారీ చెప్పడానికి పోయినప్పుడు సుజ్జి వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే ఓకే అని చెప్తుంది. వీళ్ళేమనుకుంటారు, సుజ్జి జో లవ్ ని యాక్సెప్ట్ చేసిందని అనుకుంటారు. సుజ్జి ఊరికి వెళ్ళడానికి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. తనతో మాట్లాడడానికి జో తన దగ్గరికి వెళ్తాడు. ఇంతలోనే జో ఫ్రెండ్స్ దగ్గరికి సుజ్జి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తను సుజ్జి దగ్గర ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. లవర్స్ కదా, వాళ్ళకు చాలా ఉంటాయని జో వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళెప్పుడు లవర్స్ అయ్యారని అంటుంది. నువ్వే కదా నిన్న ఈవినింగ్ ఓకే అని చెప్పావు. అరే తను ఏడవడం ఆపిందని ఓకే చెప్పాను, కానీ జో లవ్ ని యాక్సెప్ట్ చేసిందని కాదు. అంతలోనే సుజ్జి బస్ వస్తుంది. సుజ్జి బస్ ఎక్కేస్తుంది. అప్పుడే కేరళ సీనియర్ వచ్చి సుజ్జి పక్కన కూర్చుంటాడు. అప్పుడు సుజ్జి జోని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు జోకి నువ్వు వచ్చి నా పక్కన కూర్చుంటే బాగుండు అన్నట్లు చూస్తుంది. జో వెంటనే పరిగెత్తి బస్ లో ఎక్కుతాడు. ఎక్కి ఆ సీనియర్ లేపి ఆ ప్లేస్ లో జో కూకుంటాడు. అప్పటి నుంచి మన జో అండ్ సుజ్జి లవ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ప్లేసెస్ కు కూడా తిరుగుతారు. ఒక రోజు ఏమైతుందంటే జో అండ్ సుజ్జి బస్ లోనే కిస్ చేసుకుంటారు. జో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి తాగుతాడు. అరే ఈ రోజు నేను సుజ్జిని బస్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తనకు కిస్ ఇచ్చాను అని చెప్తాడు. జో వాళ్ళ ఫ్రెండ్ సుజ్జి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడు. తను వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తుంది. ఇలా అందరికి తెలిసిపోతుంది. అప్పుడే సుజ్జి జోకి కాల్ చేసి మన ప్రైవేట్ విషయాలు అందరికి ఎందుకు చెప్తున్నావు, నా గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా జో అని అంటుంది. ఇలా ఒక 2 నుంచి 3 రోజుల వాళ్ళు గొడవ పడతారు. జో అండ్ సుజ్జి మధ్యలో ఎంత పెద్ద గొడవ వచ్చినా ఒక చిన్న సారీతో సాల్వ్ అయిపోతుంది. ఒక రోజు జో అండ్ సుజ్జి ఇద్దరు టెంపుల్ కి వెళ్తారు. జోకి సుజ్జి పసుపు తాడిని చూపిస్తుంది. జో
కట్టమంటావా అని అడుగుతాడు. సుజీ ఎప్పుడు కట్టుతావు అని అడుగుతుంది. జో ఇప్పుడే అని పసుపు తాడుని సుజీ మెడ దాకా తీసుకుపోయి ఆపుతాడు. తర్వాత జో ఆ తాడుని అక్కడ పెట్టబోతాడు. సుజీ మెడ దాకా తీసుకొచ్చిన దాన్ని ఆపకూడదు, ఇంకా మనకు పెళ్లి అవుతుందని నాకు నమ్మకం ఉంది అని అంటుంది. ఆ సీన్ అక్కడితో కట్ చేస్తే ఇప్పుడు జో శృతికి తాళు కడుతున్న సీన్ చూపెడతారు. ఇంకా ఇదే మన కాలేజ్ లో లాస్ట్ రోజు అని జో కోసం సుజీ గ్రీటింగ్ కార్డ్ తో వెయిట్ చేస్తుంది. గ్రీటింగ్ కార్డు ఇచ్చి కోపంతో వెళ్ళిపోతుంది. జో ఏమంటాడంటే మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. సుజీ జో దగ్గరికి ఉరికొచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. జో సుజీతో ఇలా అంటాడు, మీ ఇంట్లో ఎంఈ చేయమంటున్నారు కదా, చెయ్యు, ఇంకా 2 years ఉంది కదా, అప్పుడు నేనే వచ్చి నిన్ను తీసుకుపోతా అని చెప్తాడు. 1.5 సంవత్సరాలు అవుతుంది. జో అండ్ సుజీ చాలా మిస్ అవుతారు, కానీ దానికంటే ఎక్కువ గొడవ పడతారు. జో అండ్ సుజీ లాస్ట్ సారి మీట్ కాబోతున్నారు. ఒకరినొకరు చూసి ప్రేమ ఆపుకోలేక గట్టిగా హగ్ చేసుకుంటారు. వాళ్ళు అలా కూర్చొని మాట్లాడుకుంటారు. అంతలోనే మళ్ళీ ఒక గొడవ స్టార్ట్ అవుతారు. ఈ గొడవ కొంచెం పెద్దగా అవుతుంది. సుజీ జో చెంప మీద కొడుతుంది. జో చేయి లేపి కోపంతో వెళ్ళిపోతాడు. జో దగ్గర సుజీ వచ్చి సారీ అని చెప్తుంది. జో మనిద్దరి మధ్యలో కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి అని అంటాడు. నీకు బ్రీతింగ్ స్పేసే కావాలి కదా, అయితే నీకు నచ్చినంత తీసుకోపో అని సుజీ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. జో కొన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఉంటే గొడవలు రావని అనుకున్నాడు, కానీ ఒక 10 రోజులు కూడా ఉండలేడు జో. సుజీ ఇంకా నీ బ్రీతింగ్ స్పేస్ ని వెతుకు అని మెసేజ్ ఇస్తుంది. జో కూడా మాట్లాడడం మానివేస్తాడు. ఇలా ఒక 6 నెలలు గడిచాయి. ఒకరోజు సుజీ నుంచి 32 మిస్ కాల్ వచ్చాయి. జో ఫోన్ చేసి ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని అడిగాడు. నువ్వు ఇచ్చిన బ్రీతింగ్ స్పేస్ చాలా అని అన్నాడు. నాకు ఇంట్లో పెళ్లి చేస్తారంట, నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు. నీకు ఇంకో విషయం చెప్తున్నా, రేపు నువ్వులా రావద్దు అని అంటుంది. నీ కోపాన్ని, నీ యాటిట్యూడ్ని, నీ ఈగోని అక్కడే వదిలేసి ఓన్లీ నా కోసమే రావాలి అని చెప్తుంది. జో సరే వస్తాను అని నెక్స్ట్ డే సుజ్జీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జోని కొట్టి వాళ్ళ నాన్న మీదకి నూకుతారు. అంతలోనే ఆ దృశ్యాన్ని సుజ్జీ చూస్తుంది. నువ్వు ఇంకా ఎప్పటికీ మారవు, నిన్ను పిలిచి నేను తప్పు చేశాను అని అంటుంది సుజ్జీ. నేను సత్యంగా చెప్తున్నాను, నా లైఫ్లో ఇంకా నువ్వు లేవు, ప్లీజ్ వెళ్ళిపో అని అంటుంది సుజ్జీ. జో ఈ విషయాన్ని అస్సలు తట్టుకోలేకపోతాడు. చాలా తాగుతూనే ఉంటాడు. అంతలోనే రేపు సుజ్జీ పెళ్ళి అని ఫేస్బుక్లో పిక్స్ అప్లోడ్ చేస్తారు. ఈ పిక్స్ని శాంత జోకి చూపెడతాడు. రేపు దానికి పెళ్ళంటారా అని చూపెడతారు. జో ఏమంటాడంటే రేపు పొద్దున్న తనకి ఎవడో తాళి కట్టపోతున్నాడు, మరి నేను కట్టిన తాళి ఏమవుతుంది? జో మరియు తన ఫ్రెండ్స్ కలిసి సుజ్జీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి సుజ్జీ చనిపోయి ఉంటుంది. సుజ్జీ వాళ్ళ బంధువులు జోని కొడతారు, కానీ వాళ్ళ నాన్న ఆపుతాడు. జోని పట్టుకొని ఏడుస్తాడు. సుజ్జీ రాసిన లెటర్ని జోకి చదివి వినిపిస్తారు. నాన్న, నేను జోతో వెళ్ళిపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలుసు, కానీ వాడు మిమ్మల్ని కొట్టిన విషయం వాడిని చూసిన ప్రతిసారి మీకు గుర్తు వస్తుంది. నా జీవితంలో వాణ్ణి తప్ప నా హస్బెండ్ గా ఎవరిని ఊహించుకోలేను, మరియు రేపు నాకు ఎవడో తాళి కడతాడు. నా మెడలో నా జో కట్టిన తాళి ఉండగా వేరే వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తాను నాన్న? నా మెడలో బ్లాక్ కలర్ తాడు ఏంటి అని అడుగుతారు కదా నాన్న, అది నా జో కట్టిన తాళి నాన్న. సారీ నాన్న, నా ఫోన్ నుంచి జోక్ ఒక్క మెసేజ్ చేయండి, వాడు వస్తాడు. ఈ లెటర్ విన్నాక జో ఘోరంగా ఏడుస్తాడు. మన హీరో సుజ్జీ సూసైడ్ నుంచి ఇంకా కోలుకోక పిచ్చోడిలా తయారవుతాడు. డైలీ ఫుల్గా డ్రింక్ చేయడం, రోడ్లపై పడిపోవడం, ఇలాంటి పనులు చేస్తాడు. ఒకరోజు జో తన బీర్ బాటిల్లో విషం కలుపుకొని తాగి చనిపోదామని ఫిక్స్ అవుతాడు. జో ఒక మాట అంటాడు, సుజ్జీని ఫస్ట్ టైం చూసినప్పుడు తను ఏడుస్తూ కనిపించింది, అలాగే లాస్ట్ టైంలో కూడా ఏడుస్తూనే కనిపించింది. తను చనిపోవడానికి కారణం నేనని తలుచుకుంటేనే భరించలేకపోతున్నాను అని అంటాడు జో. జో లేచి తన ఫ్రెండ్స్ అందరినీ హగ్ చేసుకుంటాడు. అంతలోనే జో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. నోట్లో నుంచి నురగలు వస్తాయి. జోని వెంటనే హాస్పిటల్కి తీసుకుపోతారు. జోని చూసిన వాళ్ళ అమ్మగారు చాలా ఏడుస్తారు. జోకి మేలుకు వచ్చాక జో ఫాదర్ అండ్ తన ఫ్రెండ్స్ వస్తారు. జో ఫాదర్ ఇలా అంటాడు, సూసైడ్ చేసుకున్నంత పిరికివాడి అయిపోయావా అంటూ వీళ్ళంతా అనంగా వింటున్నాను. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, అది ఇంకా జరగలేదు, కాబట్టి నీ కోసం ఇంకా ఏదో రెడీ అయినట్లే కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జో అమ్మ రాలేదా అని అడిగాడు. జోని ఇంటికి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళగానే జో వాళ్ళ అమ్మ తన దగ్గరికి వచ్చి జోని కొడుతుంది. నిన్నే వదిలేసిన అమ్మాయి లేనప్పుడు నువ్వు కూడా అదే పని చేద్దాం అనుకున్నావా అని అంటుంది. ఇంకా తను చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పటి నుంచి జో సుజ్జీని కొంచెం కొంచెం మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. జో వాళ్ళ మమ్మీ మా కోసం పెళ్లి చేసుకుంటావా అని జోని అడిగింది. జో ఓకే అని చెప్పాడు. సీన్ ని కట్ చేస్తే చెన్నైలో జో అండ్ శృతికి పెళ్లి. శృతికి పెళ్లి మీద ఇష్టం లేదు, కానీ వాళ్ళ నాన్న కోసం ఈ మ్యారేజ్ ని ఒప్పుకుంటుంది. శృతికి పెళ్లి ఇష్టం లేదన్న విషయం జోకి తెలియకుండానే తాళి కడతాడు. శృతి జోని అలానే చూస్తుంది. శృతి ఒక్క ఫోటో కూడా సరిగ్గా నవ్వుతూ దిగదు. శృతి అలా ఎందుకు చేస్తుందని జో ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలోనే తన ఫ్రెండ్స్ వచ్చి నిన్న నైట్ శృతిని కాల్ చేసిందిరా, తనకి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది. ఆ రోజు నైట్ కాల్ జో మాట్లాడలేడు, జో ఫ్రెండ్ అయినా శాంటా మాట్లాడాడు. అరే ఈ విషయం నాకు ఇప్పుడెందుకు చెప్తున్నారా అని వాళ్ళ మీదకి సీరియస్ అయ్యాడు.
జో రూమ్ లోకి వెళ్ళాడు. శృతి వెయిట్ చేస్తూ ఉంటుంది. శృతి పెళ్లి ఆపమంటే ఆపలేను అని చెప్పవచ్చు కదా, నాకు తాళి కట్టిందే కాకుండా సిగ్గు లేకుండా ఫస్ట్ రైడ్ రూమ్ లోకి వచ్చావా అని అంటుంది. నువ్వు ఇంకా కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేసావు కదా, తన్ని వదిలించుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు, నాకు ఆస్తి ఉందని మంచిగా సెటిల్ అవుదామని ప్లాన్ వేసావు కదా అని అంటుంది. దీంతో జోకి చాలా కోపం వచ్చి రూమ్ నుంచి బయటకు వస్తాడు. వచ్చి తన ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాడు. తన ఫ్రెండ్స్ మాట్లాడావారని అడుగుతారు. తను నాకు మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదురా అంటాడు. జో ఇంకా డైలీ తాగడం స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు ఏమైతుందంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు పోలీసులకు దొరుకుతాడు. ఆ పోలీసులు ఏం చేస్తారంటే జో తాగకముందే తాగినాడు అని అంటారు. అప్పుడు జో నిజంగానే తాగుతాడు. జోని పోలీస్ స్టేషన్లకి తీసుకుపోతారు. శృతి వాళ్ళ నాన్న లాయర్ని తీసుకొచ్చి జోని ఇంటికి తీసుకువెళ్తారు. దారిలో జోకి మనకు కాలేజ్ ఉంది, దాన్ని శృతియే చూసుకుంటుంది. శృతి వాళ్ళ నాన్న జోతో ఇలా అన్నాడు, అల్లుడు పెళ్లి అనేది మన మగవాళ్ళకు ఒక యాక్సెప్టెన్స్, కానీ ఆడవాళ్ళకి అది ఇంకో లైఫ్ అని చెప్పి నా కూతురికి కొన్ని రోజులు టైం ఇవ్వండి అని అంటాడు. ఇంట్లోకి వచ్చినాక శృతి నీ ఇష్టం ఉన్నది చేసుకో, మనం ఇక్కడ ఉండడానికి రీజన్ మా నాన్నే, తనకే రెస్పెక్ట్ లేకపోతే నేనేం చేస్తానో చూడు అని అంటుంది. జో ఐఎమ్ రియల్లీ సారీ, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, ఇక్కడ కూర్చో అని అంటాడు. శృతి చక్కగా పోతుంది. దీంతో జోకి కోపం వచ్చి నేను ఇష్టపడి నిన్నేం పెళ్లి చేసుకోలే, నాకంటూ ఒక రీజన్ ఉంది, అది నువ్వు కంపల్సరీగా వినాలి అని అంటాడు. నాకు ఎలాంటి రీజన్ వద్దు అని శృతి అంటే జో శృతి హ్యాండ్ పట్టుకుంటాడు. దాంతో శృతి చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ డే శృతి వాళ్ళ చెల్లెని కలిసి తన పాస్ట్ లో ఏమైనా లవ్ ఉండేదా అని అడుగుతాడు. అలా ఏం లేదు, కానీ మేము అక్క పెళ్ళయ్యాక అన్ని సెట్ అవుతాయని అనుకున్నాం, కానీ దానికంటే ముందు అక్క తన ఈగోని వదులుకోవాలని అంది. నెక్స్ట్ డే జో కాలేజీకి వెళ్తాడు. వాచ్మెన్ జోని ఆపి ఎవరు బాబు నీకు ఎవరు కావాలి అని అడుగుతాడు. నేను కరెస్పాండ్ ని కలవాలి అని అంటాడు. దానికి అపాయింట్మెంట్ ఉండాలి అని అంటాడు. నేను కరెస్పాండ్ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చాను అంటాడు. అప్పుడు జో తన మామని కలుస్తాడు. ఆయన జో కాలేజ్ అంతా చూస్తాడు. జోని చూసి ఒక కోచ్ స్టూడెంట్ అనుకొని ఆపి నువ్వు ఇంకా క్లాస్ కి పోలేదా, క్లాస్ కి పోని అంటాడు. జో కాలేజ్ అంతా తిరుగుతూ ఉండేటప్పుడు ఒక రూమ్ లో సుజ్జి ఉన్నట్లు ఊహించుకుంటాడు. కానీ రూమ్ లోకి పోయాక మాయమవుతుంది. జో తన ఫ్రెండ్ కాల్ చేసి నేను శృతి వాళ్ళ కాలేజ్ కు వచ్చానురా, ఎటువైపు చూసినా మీరు అండ్ సుజ్జి కనిపిస్తుందిరా అని అంటాడు. తన ఫ్రెండ్ ఏమంటాడంటే నీకు సుజ్జి ఎక్కడ దొరకదురా, కానీ శృతిలో చూడు కంపల్సరీ దొరుకుతుంది అని అంటాడు. మళ్ళీ ఆ కోచ్ జోని ఆపి ఐడి కార్డ్ లేకుండా కాలేజ్కి ఎందుకు వచ్చావని అడుగుతాడు. శృతి కాలేజ్ ఎలా రన్ చేస్తుంది మరియు కాలేజ్లో తన బిహేవియర్ ఎలా ఉంటుందని అందరిని అడిగి తెలుసుకుంటున్నాడు జో. ఒకరోజు వాచ్మన్తో జో మాట్లాడుతున్నప్పుడు మీ వైఫ్తో మీరు బాగా తిట్లు తినేవారు కదా అని వాచ్మన్ అడిగారు. మొదట్లో నా భార్యతో బాగానే గొడవలు అయ్యేవి, కానీ ఇప్పుడు నాతో చాలా సంవత్సరాల నుంచి మాట్లాడడం లేదు, ఏమైందని జో అడిగాడు. నా వల్లే నా కొడుకు మరణించాడు అని అన్నాడు. ప్రతిరోజు తనే స్కూల్కి తీసుకుపోయేది, కానీ ఒక రోజు నన్ను తీసుకుపోమ్మంది. అప్పుడు నేను చేసి ఉన్నాను, అనుకోకుండా యాక్సిడెంట్ అయినది. 15 రోజుల తర్వాత నేను కళ్ళు తెరిచాను, పాటలోనే నా కొడుకు మరణించాడంట. అప్పటి నుంచి నాతో మాట్లాడడం లేదు అన్నాడు. 25 సంవత్సరాలు అవుతుంది తను నాతో మాట్లాడక, ఆమె ఖచ్చితంగా మీతో మాట్లాడుతుందని జో అన్నాడు. శృతి వాళ్ళ చెల్లె బావా అక్క నీతో మాట్లాడిందా అని అడిగింది. లేదు అని జో అన్నాడు. ఒక్కటైతే నాకు అర్థం కావట్లే, మీ అక్కకు నేను ఎందుకు నచ్చట్లేను అని, కానీ మీ అక్క కంపల్సరిగా ఎవరినో మిస్ అవుతుంది. శృతి దానికి ఛాన్సే లేదు బావా అని అన్నది. ఒకవేళ అదే నిజమైతే మీరు ఏం చేస్తారని అన్నది. అప్పుడు తన మనసుకు నచ్చినట్లే చేయాలి కదా అని అన్నాడు జో. కాలేజ్ స్టాఫ్ అంతా మీటింగ్ లో ఉండగా బయట ఒక గొడవ అవుతుంది. వాచ్మన్ ని కొడతారు, ఎందుకంటే లేడీస్ టాయిలెట్స్ లోకి వెళ్ళినందుకు. అంతలోనే వాచ్మన్ భార్య వచ్చి నాకు తలనొప్పిగా ఉంది అని నా వర్క్ ని ఆయన చేస్తున్నాడని చెప్పింది. ఈ విషయాన్ని మీరు ముందే చెప్పవచ్చు కదా అని అన్నది. శృతి పక్కనున్న ఒక ఆమె మనల్ని చెప్పనివ్వట్లేదు, కేవలం నచ్చని యాంగిల్లో ట్రీట్ చేస్తున్నారు అని అన్నది. అంతలోనే వాచ్మెన్ భార్య తనతో మాట్లాడుతుంది. వాచ్మాన్కి ఇక అంతులేని ఆనందం. శృతి వాళ్ళ చెల్ల శృతితో నువ్వు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసింది బావ కాదు, బావ వాళ్ళ ఫ్రెండ్ శాంత. నువ్వు ఆపమని చెప్పింది కూడా తనతోనే, బావతో కాదు. ఇది నీకు చెప్పడానికి బావ చాలా ట్రై చేశాడు, కానీ నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. కాలేజ్లో పార్టీ స్టార్ట్ అయినది, అందరూ పార్టీ మూడ్ లో ఉన్నారు, ఆయన ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అంతలోని శృతి సీరియస్ గా వెళ్ళిపోతుంది. అది గమనించిన జో కూడా వెళ్తాడు. ఏం జరిగింది? రేణు అండ్ ఒక అబ్బాయి లవ్ చేసుకున్నప్పుడు కొన్ని ప్రైవేట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. ఇప్పుడు బ్రేకప్ అయిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. జో రావడంతో శృతి దయచేసి నువ్వు వెళ్ళిపో అని అంటుంది. జో ఇది నీ ప్రాబ్లం కాదు, రేణు ప్రాబ్లం, ప్లీజ్ దయచేసి నన్ను మాట్లాడనివ్వు అని అంటాడు. ఎప్పుడైతే వాడు నిన్ను ఇలాంటి ఫొటోస్ అడిగాడో అంటే వాడికి నీపై లవ్ కాదు లస్ట్ మాత్రమే ఉంది. అంతలోనే అబ్బాయి అందరూ నన్నే కార్నర్ చేస్తున్నారేంటి, తనే కదా ఫోటోలు పంపిందని అంటాడు. జోకి కోపం వచ్చి ఒక్కటి కొడతాడు. వాళ్ళ అమ్మ తన ఫోన్ తీసుకొని ఫొటోస్ డిలీట్ చేస్తుంది. రేణుకు అండ్ వాళ్ళ అమ్మకు కూడా సారీ చెప్పిస్తాడు జో. ఆ రోజు నైట్ శృతి జోతో మాట్లాడుతుంది. శృతి నేనే ముందు నీతో మాట్లాడి ఉండాల్సి ఉంది, లేదా నిన్నైనా మాట్లాడియాల్సి ఉండే అని జోకి సారీ చెప్తుంది. జో ఎందుకు సారీ చెప్తున్నావు అన్నాడు. శృతి నేనేం జరిగిందో తెలుసుకోకుండా నేను ఇన్సల్ట్ చేశా,
జో, నా లైఫ్లో కూడా నేను ఇలాంటి సిచ్యువేషన్ని దాటి వచ్చాను. నా లైఫ్లో ఒక వ్యక్తి నన్ను ఇలానే సేవ్ చేశాడు. ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అని జోతో చెప్తుంది. జో ఎలా అయినా వాళ్ళిద్దరిని కలపాలని ఫిక్స్ అవుతాడు. శృతిని జో వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడు. జో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి శృతిని గ్రౌండ్ కు తీసుకుపోతాడు. దారిలో శృతి జోకి ఒక లవ్ స్టోరీ ఉండే కదా, జో ఒక అమ్మాయిని లవ్ చేశాడు కదా అని అడుగుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు, తను సూసైడ్ చేసుకుందని చెప్పాడు. నీకు సుజీకి పెళ్లి విషయంలో సేమ్ ఫోర్స్ ఉంది, కానీ దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేశామనేది ఉంటుంది. కానీ నువ్వు సుజ్జీ కంటే బెటరే అని అంటాడు. జోను వెతుకుతున్న అబ్బాయిని కనిపెట్టాడని చెప్తాడు. జో దగ్గరికి శృతి వస్తుంది. అక్కడ ఉంది ఎవరో గుర్తుపట్టావా నువ్వు? అయితే ఒకసారి వాడితో వెళ్ళి మాట్లాడు అని చెప్తాడు జో. ఒకసారి తన జ్ఞాపకాలన్నీ రివైండ్ చేసుకుంటుంది శృతి. శృతి వాడిని చూశాక షాక్ అవుతుంది. శృతి జో వైపు చూస్తుంది. వాడి చెంప పగలగొట్టు అని అంటాడు. శృతి ఆ రోజు నన్ను ఎవరు సేవ్ చేశారో వాడి పేరు చెప్పు అని అంటుంది. జో అని చెప్తాడు. జో శృతిని హగ్ చేసుకుంటుంది. శృతి ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్న వ్యక్తి జో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.